నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11:05 డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్కు చేరుకున్న గవర్నర్ను ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిగా గోవింద్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇక్కడ ఇన్ఛార్జ్ జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వహించిన ఏడీఏ వీరస్వామి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. గోవింద్ గతంలో నిజామాబాద్ జిల్లా అధికారిగా పనిచేసి మెదక్ జిల్లాకు బదిలీ అయి తాజాగా తిరిగి వచ్చారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ నెల 19న రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించనున్నట్లు సమాచారం. అలాగే కాచిగూడ జోధాపూర్ మధ్య కొత్త రైలును ఆయన ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇస్సార్కు వారంలో 2 రోజులు ఓ రైలు నడుస్తుంది. బంగారం ధరలు వరుసగా 2వ రోజు తగ్గాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 490 తగ్గి 99,280కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 450 తగ్గి 91,000 పలుకుతుంది. మొత్తంగా 2 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్పై రూపాయలు 600 తగ్గింది. అటు కేజీ వెండిపై రూపాయలు 1000 తగ్గి రూపాయలు 1,24,000గా ఉంది. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో కన్వీనర్ కోటా ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి జూలై 25 సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇచ్చింది. విద్యార్థులు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. తిరుమల భక్తులతో రద్దీగా ఉంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఉండి ఆదాయం రూపాయలు 4.19 కోట్లు వచ్చిందని తెలిపారు.